వేణుగోపాలస్వామి దేవాలయం కొలదేవి కొత్తపల్లి. ఈ గ్రామం ములబాగిలి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ సమీపంలో కాశీపురం అనే గ్రామం యుద్ధంలో ధ్వంసం కాగా మిగిలిన వారు వచ్చి కొత్తగా ఇక్కడ పల్లె కట్టుకొన్నందున కొత్తపల్లిగా పేరు వచ్చినది. ఈ గ్రామంలో ఇండ్లు కట్టుకునే వారికి బాలప్ప, బయ్యప్ప, తిమ్మప్ప గౌడు, సన్నేగౌడు, గోవిందప్ప మరికొందరు స్థలం ఇచ్చినట్లు ఎంబీ 148 శిలాశాసనం తెలుపుతోంది. ఈ ఆలయం నడి గ్రామంలో 160 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు, 6 ఎత్తుగా గల ప్రాకారంలో పూర్వాభిముఖముగా ఉంది. గర్భాలయంలో బృందావనంలో రుక్మిణి సత్యభామ సమేతముగా వేణుగోపాలస్వామి కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. గర్భాలయ ప్రవేశంలో ద్వారపాలకులు ఉన్నారు. ఆలయానికి ఎదురుగా రాతి దీపస్తంభము, బలిపీఠములు ఉన్నాయి. ప్రవేశ మండపంలో ద్వారమునకు పైభాగమున శిలాశాసనములు, రాతి దూలములకు శిలాశాసనములు ఉన్నాయి. ఆగ్నేయంలో ఎపిగ్రాఫియా కర్ణాటక శాసనం నెంబర్ ఎంబీ 149 శిలాఫలకం ఉంది. ఈ శాసనం ప్రకారం క్రీస్తకం 1557 సంవత్సరంలో సదాశివరాయలు గురుమూర్తి విఠలరాజ అయ్యవారు తిరుమలపల్లి అప్పలాచార్య అయ్యవార్లకు కొత్తపల్లి గ్రామాన్ని ధారపోసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంబీ 150 శాసనం తిరుమల అప్పలాచార్యులకు భూమాన్ని ఇచ్చిన విషయము, ఎంబీ 151 శాసనం మనేగారు అంగుగౌనికి స్థలమాన్ని ఇచ్చిన వివరము తెలుపుతోంది. ఎదురుగా వెలుపల నాగదేవతలు, దక్షిణంలో మారమ్మ దేవాలయం ఉంది. ఆలయంలో నిత్య పూజలు ఉంటాయి. శనివారం అలంకారాలు, అభిషేకాలు ఉంటాయి. కృష్ణాష్టమికి, దసరాకు, వైకుంఠ ఏకాదశికి గ్రామోత్సవాలు ఉంటాయి. కేవి గోపాలకృష్ణమూర్తి స్వామి అర్చకులుగా ఉన్నారు. వారి కుమారుడు శ్రీ శ్రీ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు టీవీలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, వాస్తు జ్యోతిషాలు, పంచాంగ శ్రవణాలతో పాటు సామాజిక సేవలో, జన్మభూమి సేవలో ప్రసిద్ధి చెందినారు.